ఓకే, హియర్ వి గో. ఇంకోసారి సోలో రైడ్. ఈసారి నేను హంపీకి వెళ్తున్నా. యాక్చువల్గా ఈ రైడ్ మార్నింగ్ 4కే స్టార్ట్ అవ్వాలి, బట్ యూనో నేను ఇంకా నా నిద్రకు బానిసనే అనమాట. సో అరౌండ్ 8:30-9 ఆ టైంలో స్టార్ట్ అయిపోయాను. ఐ థింక్ ఇంకా రాయచూరికి 90-80 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ నేమ్ ఏంటనేది తెలియదు అనమాట, బట్ ఇట్స్ లవ్లీ హియర్. ఓ మ్యాన్, ఇట్స్ సో పీస్ఫుల్. సో ఫార్ weather is good and vibe is good, so let's go. Okay, we're back on road again, so let's go. మోస్ట్లీ రాయచూర్లో లంచ్కి ఆగిపోయి ఈవినింగ్ లోపు హంపి రీచ్ అయిపోతాం. సో హైదరాబాద్ నుంచి హంపి ఇట్స్ 380 కిలోమీటర్స్. సో అంత రష్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఈజీ పీజీ. సో వాట్స్ ద ప్లాన్? ద ప్లాన్ ఈజ్ నో ప్లాన్. ప్లానింగ్ చేసేంత కమిట్మెంటే నాకు ఉంటే, ఓ మ్యాన్, దే వుడ్ బి, అంటే లైఫ్లో చాలా విషయాలు వేరేలా ఉండేవి. ఫర్ సమ్ రీజన్ అంటే నా లేజినెస్ని చూస్తే అప్పుడప్పుడు నాకే ముచ్చటేస్తుంది అనమాట. ఎవ్రీ టైం మా అమ్మకు ఫోన్ చేసి మా ఇలా రైడ్కి వెళ్తున్నా అన్నప్పుడల్లా మా అమ్మ ఫీలింగ్ చూడాలి. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. సేమ్. సి మనిషి అనేవాడి తత్వమే ఇట్స్ లైక్ ఎక్స్ప్లోరింగ్ అండ్ స్టఫ్. సో ఏదో సొసైటికల్ స్ట్రక్చర్ వల్ల మనం ఒకే ప్లేస్లో ఉండి ఒకే పనిని మార్చి ప్రతిరోజు చేస్తున్నాం కాబట్టి నౌ అండ్ దెన్ వీ నీడ్ ఎ రైడ్ లైక్ దిస్. సో వై నాట్? వై హంపీ? హంపీ అనేది ఎప్పటి నుంచో బకెట్ లిస్ట్లో ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ బిట్ ప్లేస్ ఇన్ ఇండియా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు రైడ్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఇంకోలాగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచి బ్యాగులు సర్దుకొని బండికి కట్టేసి చలో అని చెప్పేసి స్టార్ట్ అవుతాం చూసావా. ఆ పర్టికులర్ మూమెంట్లో ఒక యూనో వెరీ గుడ్ ఫీలింగ్ అనేది. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా. ఏదో ఒగ్గాలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు వచ్చేసిద్ది అన్నమాట. ఫ్రీగా ఒక టిప్ ఇస్తా. ఎప్పుడూ కూడా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో యూనో సినిమాటిక్ డ్రోన్ షాట్స్ వేసి ఏదైనా ఒక ప్లేస్ చూపిస్తే ఆ విజువల్స్ని చూసి మాత్రం ఒక ప్లేస్ని విజిట్ చేయాలని మాత్రం ఎప్పుడూ డిసైడ్ అవ్వకు. యూనో సి, మనకున్న కళ్ళతోటి లేదా మనకున్న మనకున్న సెన్సెస్ తోటి ఒక ప్లేస్ని ఫీల్ అవ్వడం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. యూనో డ్రోన్ షాట్స్, సినిమాటిక్ షాట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో చిన్న పియానో మ్యూజిక్ అండ్ ఒక డిప్రెస్డ్ వాయిస్ వస్తుంది వెనకాల నుంచి. అంటే ఎలా వస్తుందంటే, ఏం చెయ్యాలి జీవితంలో, ఇదే నా జీవితం అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఇలా బైక్ తీసుకొని అలా రోడ్డు ఎక్కానో లేదో ఈ రోడ్డు నాతో మాట్లాడడం మొదలెట్టింది. యా, దట్ టైప్ ఆఫ్ వీడియోస్. ఎందుకంటే వన్స్ అవి చూసి నువ్వు ఒక ప్లేస్కి వెళ్తే యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. సో
నేను వచ్చేసరికి ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక అంటే గూగుల్లో టాప్ 10 థింగ్స్ టు డూ ఇన్ హంపి అని సెర్చ్ చేసి ఆ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని వన్స్ రీచ్ అయిన తర్వాత యూనో ఒక టైం టేబుల్ వేసుకొని ఆ ప్లేసెస్ని విజిట్ చేసి యూనో కంప్లీట్ అయిన తర్వాత టిక్ కొట్టేసి ఓకే డన్ అని ఒక టాస్క్ లాగా చేయబుద్ది కాదు. బికాజ్ బ్రో లైక్ వీక్ మొత్తం ఇలాంటి టాస్కులు చేసి బ్రేక్ కోసమే కదా నేను బయటికి వెళ్తున్నాను సిటీని దాటి. సో ఇక్కడ కూడా ఆ టైప్ ఆఫ్ థింగే చేయాలంటే నా మ్యాన్ ఐ కాంట్ డూ ఇట్. సో అంటే మనం కూడా కిడ్స్గా ఉన్నప్పుడు క్యూట్గానే ఉండుంటాం. బట్ యా పెరిగే కొద్దీ we made ourselves awful. ఓకే హోటల్లో చెక్ ఇన్ అయిపోయింది అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి అలా సన్సెట్ని ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చా. సో హియర్ ఐ యామ్. పొలాల మధ్యలో సన్సెట్. వాట్ ఎ లైఫ్.